అందరికీ నమస్తే. మన దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తామండి? అప్పు తీసుకుంటామండి. ఏంటంటే ఓకే. మనకొచ్చే మార్గం ఉంది గదా! తీర్చేస్తాంలే అని జెప్పేసి వెంటనే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటామండి. లేదు అంటే మన దగ్గర ఏమైనా బంగారం ఉంటే అదైనా తాకట్టు పెట్టైనా ఎక్కడైనా తీసుకుంటాం అనమాట. బ్యాంకులో గానీ, ఇంకెవరి దగ్గరైనా. అప్పు తీసుకున్నప్పుడు ఏంటండి, అది చాలా బర్డెన్ అయిపోతుంది గదా! అప్పిచ్చిన వాళ్ళు ఎప్పుడిస్తావు, ఎప్పుడిస్తావు అని జెప్పేసి మనల్ని అడుగుతూనే ఉంటారు. రోజు రోజుకి వడ్డీలు పెరిగిపోతాయి అని జెప్పేసి మనకి ఒక రకమైన ఆందోళన వస్తుంది గదండీ! ఇంకోటేంటంటే మనకి రావాల్సిన డబ్బు మనకి చేతికి అందదు. అప్పుడు చాలా మనం ఇవన్నీ నష్టపోతామేమో, మన బంగారం నష్టపోతామేమో, కట్టలేమేమో అని జెప్పేసి ఒక రకమైన భయము ఇవన్నీ ఉంటాయి గదండీ! ఆందోళన ఇవన్నీ ఉంటాయి గదా! కానీ వీటన్నిటికీనండి నిజంగా ఆహ్, ఏంటంటే మనకి అప్పులు తీర్చాలి, వెంటనే ఏదో ఒక మార్గం వెతుక్కోవాలి అంటే నిజంగా అండి కార్తవీర్యార్జున మంత్రం అనేది ఒకటి చదువుకుంటేనండి తప్పకుండా అప్పులు తీరే మార్గం ఒకటి కనిపిస్తుందండి డెఫినెట్‌గా. ఏంటంటే ఒక 41 డేస్ అండి. ఒక 41 రోజు మనం అనుకునేసి ఏదో ఒక టైంలో మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడండి ఒక 21 టైమ్స్ 21 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తేనండి నిజంగానండి ఈ అప్పులు తీరటానికి ఒక ఆస్కారం కనబడుతుందండి మనకి. ఏంటంటే మనకి అనుకున్న డబ్బులు మన చేతికి రావటమా, లేదు అంటే ఇంకొకళ్ళ హెల్ప్ చేసి మనకి అప్పులు తీర్చడమా, ఏదో ఒకటి మనకి మార్గం మాత్రం కనబడుతుందండి డెఫినెట్‌గా. ఏంటంటేనండి ఆ మంత్రం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. ఏంటంటేనండి ఆయన చాలా 1000 హస్తాలు సహస్రబాహు అనంటే 1000 చేతులతో ఉంటారు గదండీ! ఏదో ఒక చేత్తో మనకి నిజంగా మన నష్టాన్ని పూరించడానికి ఆయన సహకరిస్తూనే ఉంటారండి. డెఫినెట్‌గానండి. ఏంటంటే మనకి ఏ నష్టము జరగకుండా ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుందండి. మీకెవరికైనా ఏమన్నా అప్పులుంటే గనక నిజంగానండి ఈ మంత్రం ఒకసారి చదివి చూడండండి. ఎంతసేపండి 21 సార్లంటే ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి. తప్పకుండా మన అప్పులు తీరతాయంటే ఈ మార్గం ఒకటి మంచి మార్గం అనుకోవచ్చండి. నిజంగా ఇది గనక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండండి. ప్రయత్నం చేయడంలో తప్పులేదు గదండీ! థ్యాంక్ యూ. మీ రజని.